ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ఇక ఈరోజు ఉదయం 10 గంటలకు మీరందరూ కూడా మార్చ్ నెలకి సంబంధించి డైరెక్ట్ ఆర్జిత సేవలు బుక్ చేసుకున్నారు కదా. బుకింగ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మీ అందరికీ కూడా మార్చ్ నెలకి సంబంధించి 500 రూపాయల వర్చువల్ పార్టిసిపేషన్ దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. తప్పకుండా బుక్ చేసుకోండి. అయితే మధ్యాహ్నం 3 గంటలకి రిలీజ్ అవుతున్న టికెట్లు ఒకే వ్యక్తి 10 టికెట్లైనా 20 టికెట్లైనా 30 టికెట్లైనా బుక్ చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఓకేనా. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, రేపు అనగా 23వ తారీఖున ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా మార్చ్ నెలకి సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదలవుతున్నాయి. ఎవరైనా కానీ 12 సంవత్సరాలు దాటిన వారు ఈ అంగ ప్రదక్షిణ టోకెన్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే ఒక వ్యక్తి 2 వ్యక్తులకి మాత్రమే అంగ ప్రదక్షిణ టోకెన్లు బుక్ చేసుకోగలరు. అలాగే వీటికి ఎటువంటి డబ్బులు మనం పే చేయని అవసరం లేదండి, ఫ్రీ టికెట్లే. కాబట్టి 2 నిమిషాల ముందే మీరు మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి రెడీగా ఉండండి. ఎందుకు అంటే డబ్బులు పేమెంట్ ఏమీ లేదు కాబట్టి వెంటనే డీటెయిల్స్ ఫిలప్ చేస్తారు, బుక్ చేసేసుకుంటారు. మీకు బుకింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. కాబట్టి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక క్లిప్ బోర్డ్లో ముందుగానే సేవ్ చేసి పెట్టుకోండి. ఓపెన్ అవ్వగానే మీరు కాపీ పేస్ట్ విధానం ద్వారా ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు. కాబట్టి మీ పేరు, మీ ఆధార్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, మీ అడ్రస్ అంతా కూడా ముందుగానే సేవ్ చేసి పెట్టుకుంటే చాలా బెటర్ అనమాట. అలాగే 90 రోజుల గ్యాప్ అనేది అంగ ప్రదక్షిణ టోకెన్లు బుక్ చేసుకోవడానికి కూడా మీకు ఉండాలి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. ఇక సెకండ్ పాయింట్, రేపు 23వ తారీఖున ఉదయం 11 గంటలకు మీ అందరికీ కూడా మార్చ్ నెలకి సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు అయినటువంటి శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్లు రిలీజ్ చేస్తున్నారు. అయితే డొనేషన్ 10,000 రూపాయలు పే చేస్తే మీరు ఈ టికెట్లు బుక్ చేసుకోగలరు. డొనేషన్తో పాటు సపరేట్గా ఒక వ్యక్తి 10,000 రూపాయల డొనేషన్ ప్లస్ 500 రూపీస్ 500 రూపాయలు పే చేస్తేనే టికెట్ బుక్ చేసుకోగలరు. అయితే మీరు ఆన్లైన్లో శ్రీవాణి దర్శన టికెట్తో పాటు రూమ్ బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా 2 వ్యక్తులకి మీరు డొనేషన్ పే చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవాలి అంటే 2 ఆధార్ నెంబర్స్ 2 టికెట్లు కంపల్సరీ. కాబట్టి మీరు 2 వ్యక్తుల డీటెయిల్స్ అనేది మీరు ఫిల్ చేసుకోవాలి. ఇక బ్రేక్ దర్శనానికి అంటారా, మీరు టైం గ్యాప్ అనేది ఏమీ లేదండి. మీ ఇష్టం, మీరు 2 సార్లైనా ఈ నెల ఒకసారి బుక్ చేసుకొని నెక్స్ట్ మంత్ ఇంకోసారి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. కానీ రూమ్ బుక్ చేసుకోవాలంటే 2 వ్యక్తులు డొనేషన్ అయితే పే చేయాలి. ఓకే. ఇక రేపు డిసెంబర్ 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు మార్చ్ నెలకి సంబంధించి వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు కూడా విడుదలవుతున్నాయండి. వయోవృద్ధులు అంటే 65 సంవత్సరాలు దాటిన వాళ్ళని వయోవృద్ధులు అంటాము. కాబట్టి మీరు గనక డిపెండెంట్ని కూడా తీసుకొని వస్తే మీ భార్యని, ఆవిడకి 55 సంవత్సరాలు పడి ఉండాలి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. అలాగే మీ సర్టిఫికేట్ ఉంటుంది కదండి, ఆధార్ కార్డ్, మీరు సబ్మిట్ చేయాల్సింది ఆధార్ కార్డ్ సర్టిఫికేట్ మాత్రమే. అలాగే ఒకవేళ డిజేబిలిటీ వాళ్ళు అనుకోండి, మెడికల్ కేసెస్ వాళ్ళు ఉంటారు కదండి, వారికైతే 20% కంటే మీ డిజేబిలిటీని గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ పెట్టుకోవాలి. ఇక మెడికల్ కేసెస్ వాళ్ళైతే డాక్టర్స్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ డాక్టర్స్ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ ఉంటుంది కదండి, అథారిటీస్, అది రెడీగా పెట్టుకోవాలి. మీ 3 కేటగిరీ వాళ్ళు ఈ సర్టిఫికేట్లు అన్నీ రెడీగా పెట్టుకొని మీ ఆధార్ కార్డు, ఈ సర్టిఫికేట్లు ఈ రెండింటినీ కూడా బిలో 1 MB కింద కన్వర్ట్ చేసుకొని మీరు పీడిఎఫ్లో కానీ జేపీజీ ఫార్మాట్లో కానీ కన్వర్ట్ చేసుకొని సిద్ధంగా ఉండండి. ఈ 2 చాలా ముఖ్యమైనది. మీ ఆధారు, ఈ సర్టిఫికేట్లు అన్నీ కూడా బిలో 1 MB రెడీ చేసి పెట్టుకోవాలి. ఎందుకు అంటే వీటికి కూడా ఫ్రీ టికెట్లే కాబట్టి తొందరగా బుకింగ్ అయిపోతుంది. 2 నిమిషాల ముందే మీరు రెడీగా ఉండండి. ఇవన్నీ కూడా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లిప్ బోర్డ్లో మీరు ఎంటర్ చేసి పెట్టుకొని ఓపెన్ అవ్వగానే వెంటనే ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ఈ సర్టిఫికేట్లు అన్నీ కూడా అటాచ్ చేయండి. తొందరగానే ఇవి కూడా అయిపోతాయి. అయితే వయోవృద్ధులు, వికలాంగుల కోటాలో కూడా మీరు టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే 90 రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అనగా 3 నెలలు. అంగ ప్రదక్షిణ అయినా వయోవృద్ధులు, వికలాంగులు ఈ 2 కేటగిరీ వాళ్ళు కూడా 90 రోజులు, 3 నెలలు అనేది ఖచ్చితంగా రెండోసారి బుక్ చేసుకోవడానికి ఉండాలి. అలాగే మీ ఆధార్ నెంబర్ అయినా, మీ ఈమెయిల్ ఐడి అయినా,
ఈ రెండు కూడా దయచేసి మీ మొబైల్ నెంబర్, ముఖ్యంగా మొబైల్ నెంబర్ కూడా 90 రోజుల్లో రెండోసారి రిపీట్ అవ్వకూడదు. ఈ బుకింగ్ చేసుకోవడానికి నేను చెప్పేది, ఈ బుకింగ్ చేసుకోవడానికి 90 రోజులు రెండోసారి రిపీట్ అవ్వకూడదు. మీకు అందరికీ అర్థమైంది కదండి. వీటికి సంబంధించి, బుకింగ్కి సంబంధించి డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ 3 కూడా రేపే విడుదలవుతున్నాయి. ఓకేనా. ఇక జనవరి నెలకి సంబంధించి ఆన్లైన్లో 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోలేని ప్రతి భక్తులు కూడా ఈ నెల డిసెంబర్ 25 ఉదయం 10 గంటలకు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు బుక్ చేసుకోండి. ఈ హోమం అలిపిరి గోశాలలో ఉదయం 9 నుంచి 11 గంటలకు అయిపోతుంది. అయిపోగానే వెంటనే జనవరిలో మీరు ఏ డేట్కి అయితే బుక్ చేసుకున్నారో సేమ్ డే 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అలాగే డిసెంబర్ 25 మధ్యాహ్నం 3 గంటలకు మీకు ఫిబ్రవరి నెలకి సంబంధించి జనరల్ శ్రీవారి సేవ, తిరుమల తిరుపతి నవనీత సేవ, పరకామణి సేవ, వాలంటీర్ సేవ చేసుకుంటారు కదండి, వారు బుక్ చేసుకోవాలి, మర్చిపోవద్దు. ఇక ఈ రానున్న జనవరి ఫిబ్రవరి నెలకి సంబంధించి టికెట్లు ఉండి లేకుండా, దర్శనానికి సంబంధించి రూములకి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్తాను. ప్రస్తుతానికైతే ఒక 2-3 రోజులు మార్చ్ నెలకి సంబంధించి బుకింగ్స్ వివరాలు మాత్రమే నేను మీకు చెప్పగలను. ఎందుకంటే ఆ భక్తులకు కూడా మనం సపోర్ట్ చేయాలి కాబట్టి. రానున్న ఈ జనవరి ఫిబ్రవరికి సంబంధించి డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మరి ఈ వీడియో నేను ఇంతటితో సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. అలాగేనండి, చివరిగా ఒక మాట. ఎవరైనా కానీ ఈరోజు మార్చ్ 22 మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా 500 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకుంటారో వారందరూ కూడా మీరు 300 రూపాయల దర్శనం క్యూ లైన్లో ఏ విధంగా అయితే ఎంటర్ అయ్యి దర్శనం చేసుకుంటారో అదే క్యూ లైన్లో వీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. 500 రూపాయల టికెట్ అయినా వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా, 300 రూపాయల టికెట్ అయినా ఒకటే క్యూ లైను. అయితే దీని బెనిఫిట్ ఏంటంటే 500 రూపాయల వర్చువల్ పార్టిసిపేషన్ దర్శన టికెట్లు ఒకే వ్యక్తి ఒకే మొబైల్ నెంబర్ ద్వారా 20 టికెట్లైనా 30 టికెట్లైనా బుక్ చేసుకోవచ్చు. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించండి. దీనికి ఉన్నటువంటి మెయిన్ బెనిఫిటే ఇది. 300 రూపాయల టికెట్ అనుకోండి, ఒకసారి మొబైల్ నెంబర్తో ఎంటర్ అయితే 6 టికెట్లు మాత్రమే చేయగలము. తిరిగి రెండోసారి మిగతా వాళ్ళకి చేద్దాము అనే టైం కల్లా బుకింగ్స్ అయిపోవచ్చు. కానీ దీనికి అటువంటి అవకాశము మీకు మీ చేతిలో ఉంటుంది, వర్చువల్ పార్టిసిపేషన్కి ఉంటుంది. కాబట్టి 50 మంది అయినా, 20 మందికైనా, 30 మందికైనా, 100 మందికైనా మీ ఓపిక, మీ కెపాసిటీ, మీకు ఎంతమంది కావాలో అంతమందికి మీరు బుక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది 500 రూపాయలే. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. ఏమైనా డౌట్ ఉంటే మధ్యాహ్నం 3 లోపల నన్ను సంప్రదించగలరు. మరి నేను ఈ మాట చెప్పడానికి ఎక్స్ట్రాగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.